మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు, కొంతమంది నాయకులు రావడం జరిగింది. ఇది అచ్చంపేట చరిత్రలో అమోఘమని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాము. మనం పెద్దగా పైసలు ఖర్చు పెట్టలేదు. పార్టీ పైన నుండి అభిమానం, మన యువ నాయకుడు భరత్ ప్రసాద్ గారి పై నుండి ప్రేమాభిమానం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీ ఉత్సాహం చూస్తే 13వ తేదీ వరకు ఆగేటట్టు లేదు. ఆ ఏవిఎంలు తీసుకొచ్చి రేపే అందులో మీ ఓటును గుర్తాలనుకుంటున్నారు. కానీ అది సాధ్యం కాదు. 13 తేదీ 7 గంటల వరకు ఆగాల్సిందే. అందరికంటే ముందు ఫస్ట్ వరుసలో మీరుండి మన అందరూ కూడా గ్రామాలలో తిరగాలి, ఇంటింటికి తిరగాలి, మన గుర్తు చెప్పాలి. చెప్తే తప్పైపోయి కాదని చెప్పి అందుకు సంబంధించినటువంటి ఎన్నికల ఏజెంట్, ఎలక్షన్ ఏజెంట్ అంటే మన పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాలి. మంచి చక్కటి వాళ్ళు, చురుకైన వాళ్ళు, పనిచేసే వాళ్ళు ఎన్నికల ఎలక్షన్ ఏజెంట్లుగా కూర్చోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మరి నాడు మీరందరూ కూడా గ్రామాలలో భరత్ ప్రసాద్ ఎన్నికల గుర్తు, మన ఎన్నికల గుర్తు ఏది, మన ఎన్నికల గుర్తు ఏది, గట్టిగా చెప్పండి, నాకు చెవులు బాగా వినపడతలేవు. మన ఎన్నికల గుర్తు ఏది, ఇంకా గట్టిగా చెప్పండి, మన ఎన్నికల గుర్తు ఏది, మన ఎన్నికల గుర్తు కమలం పువ్వు. గుర్తుకే సిద్ధమై ఈ రోజు అచ్చంపేట పైకి గంటపైకి వచ్చారని మాటిస్తున్నాను. ఇది ధర్మయుద్ధం. ఈ ధర్మయుద్ధంలో గెలిచేది ధర్మమే, గెలిచేది భారతీయ జనతా పార్టీ, గెలిచేది నరేంద్ర మోడీ గారే. కాబట్టి మీ అందరికీ ఈ రోజు ఒక శుభ సూచకం ఏంటంటే, అక్కడ కనిపిస్తున్న ఫోటో చూడండి ఒకసారి. కార్యకర్తలందరూ, ప్రజలందరూ, వనం జనసక్క తను ఒక కలుండేది. అచ్చంపేటలో ఏ రోజైనా కాషాయ జెండా ఎగరేయాలని ఈ రోజు నా రూపంలో కాషాయ జెండా అచ్చంపేటలో నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా రేపు గెలవబోతున్నాం. అంత ఆశయం నెరవేర్చబోతున్నాం. ఈ రోజు మీ అందరినీ చూసి అక్క ఆత్మ కూడా శాంతిస్తుంటది. మీ అందరికీ మాటిస్తున్నాను, ఎలక్షన్స్ అయిన వెంటనే అక్క విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే 3వ నెంబర్ గుర్తుపై మీరు ఓటేసేయాలి. కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళందరూ యువకులందరికీ కూడా ఒక విన్నపం, అందరూ ఒకసారి మీ ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేయండి. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీ దగ్గర ఫోన్ ఉంటే, ఫోన్ లో ఛార్జింగ్ ఉంటే ఫోన్ టార్చ్ లైట్ జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ పెద్ద ర్యాలీ, ఈ ర్యాలీ సూబితి మన భరత్ ప్రసాద్ గారి విజయం, విక్టరీ కన్ఫర్మ్ అయింది. ఈ ఎలక్షన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఎలక్షన్, ఈ దేశం అభివృద్ధి కానీ ఎలక్షన్, ఈ దేశంలో ఉంటే ఈ దేశం సెక్యూరిటీ కానీ ఎలక్షన్, మహిళ అభివృద్ధి కానీ ఎలక్షన్, ఎస్సీ ఎస్టీ యువలు అభివృద్ధి కానీ ఎలక్షన్. ఈ ఎలక్షన్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి